నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. కౌంటింగ్ కేంద్రాల చుట్టుప్రక్కల కూడా 144 సెక్షన్ ఉంటుందన్న జిల్లా ఎస్పీ దీపిక. తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన మహనీయుడు ఎన్టీఆర్. సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారన్న అశోక గజపతిరాజు. విషాదంతంగా ముగిసిన ఈత సరదా. ఈత కోసం వెళ్లి మృత్యువాత పడ్డ యువకులు. వారం రోజుల్లో రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు పిల్లి శాపనార్థాలు ఆపాలని, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరపాలని కోరుకుంటున్నామని అన్నారు. విశాఖపట్నంలో 2000 కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు సిఈసి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం. వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల, ఉన్న ఆరోపణలు చేస్తున్నాం. ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడుతున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం. మీ ఆటలేక సాగవు, మీ ఆరోపణలు కట్టిపెట్టండి. 15 రోజులుగా మాచర్లో ఏం జరుగుతుందంటున్నావా? 5 ఏళ్ళగా మాచర్లో ఏం జరిగింది? 5 ఏళ్ళగా మాచర్లో ఏం జరిగింది? 2 లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెల్లి వాళ్ళ 2000 కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు కూడా అడ్డంపడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి, కార్యకర్తలను కొట్టి, ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బోండా ఉమ్మ, బుద్ధా వెంకన్న, మా అడ్వకేట్ కిషోర్ ఇవాళకి హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. దాడి చేసిన వాళ్ళని మున్సిపల్ మేయర్లు, కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు చేశారు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు. మీ అరాచకాలన్నీ కనపడలేదా? కంప్లైంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లాలో సజావుగా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపిక కోరారు. విజయనగరం పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన అభ్యర్థులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఏజెంట్లు, అభ్యర్థులు పాటించవలసిన నిబంధనలు, చట్టపరమైన అంశాలను పవర్ పాయింట్ ద్వారా కలెక్టర్ వివరించారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం ప్రతి కేంద్రంలో 14 టేబుల్ చొప్పున, పోస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్ చొప్పున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ దీపిక మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాలు, వాటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. లెక్కింపు కేంద్రాలకి అభ్యర్థులు, ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, అందువల్ల ఇతరులు ఆ ప్రాంతాలకు రాకుండా చూడాలని కోరారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని, ప్రతి చోట తనిఖీ జరుగుతుందని తెలిపారు. సో మనకి కౌంటింగ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ చట్టంలో ఆర్టీ యాక్ట్ 1951, ఈ యాక్ట్ లో ఈ సెక్షన్స్ లో కౌంటింగ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎలా చేయాలి, దెన్ ఏదైనా సిచ్యువేషన్ లో ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ ఉంటే ఏం చేయాలి, డిక్లరేషన్, రిజల్ట్ ఎలా చేయాలి, తర్వాత మనకి కౌంటింగ్ రిలేటెడ్ అఫెన్సెస్ కి పెనాల్టీస్ ఏముంటాయి అనేది అంతా కూడా యాక్ట్ లో వ్యవహరించడం జరిగింది. సో ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెట్ లో కానీ, తర్వాత మనకి ఆన్లైన్ లో ఈసీఐ వెబ్సైట్ లో కౌంటింగ్ ఏజెంట్ హ్యాండ్ బుక్స్ ఉన్నాయి, సో దాంట్లో కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి ఆర్టీ యాక్ట్ లో ఉన్న ప్రకారము దానికి తగినట్టు ఎలక్షన్ రూల్స్ తయారు చేశారు. సో కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అని దాంట్లో ఈ 1961 లో వచ్చిన యాక్ట్ లో కౌంటింగ్ కి టైమ్ అండ్ ప్లేస్ ఎలా ఉండాలి, కౌంటింగ్ ఏజెంట్స్ ఎలా అపాయింట్ చేసుకోవాలి, అండ్ హూ విల్ బి అడ్మిటెడ్ ఇన్ టు ప్లేస్ ఆఫ్ కౌంటింగ్,
దెన్ ఈవీఎం కౌంటింగ్ ఎలా జరుగుతుంది, సో ఇలాంటి రీకౌంట్ గురించి కానీ, సో ఇవి అన్ని సంబంధించి కానీ మనకి గైడ్ లైన్స్ అనేది దీంట్లో కూడా ఉన్నాయి. సో మీరు అవి కూడా ఇంట్రెస్ట్ ఉంటే క్లియర్ గా చూసుకోవచ్చు. నెక్స్ట్, సో పార్లమెంట్ సంబంధించి మనకి పోస్టల్ బ్యాలెట్స్, సో మనం కౌంటింగ్ హాల్లో 20 టేబుల్స్ వేసి పోస్టల్ బ్యాలెట్స్ కి ఏర్పాటు చేశాము. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు మాజీ కేంద్ర మంత్రి పూసుపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ తెలుగు ప్రజల అభివృద్ధి సంక్షేమం కాంక్షిస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్న లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగు భాష, తెలుగు ప్రజల పట్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం లభించాయి అన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాకవి గురజాడ, సంఘ సంస్కర్త వీరేశలింగం వంటి మహానుభావుల స్ఫూర్తితో ఎన్టీ రామారావు పాలన సాగించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కిమ్డి నాగార్జున, ఎన్డీఏ కూటమి లోక్సభ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పార్టీ నాయకులు ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ హక్కుల కోసం నేను ముందుండి పోరాడుతాను అని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం అనేది జరిగింది. మరి నేను క్లుప్తంగా మాట్లాడుతాను, కొన్ని విషయాలు మాట్లాడుతాను. ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించక ముందు తెలుగు రాష్ట్రాల యొక్క చరిత్ర ఒకటి, ఆయన పార్టీ స్థాపించిన తర్వాత మన చరిత్ర ఇంకొకటి. ఆయన పార్టీ స్థాపించి ఒకే ఒక మాట చెప్పారు, నేను ఎటువంటి నాయకుల్ని ప్రజలకు ఇస్తాను అంటే ప్రజల మధ్యలో ఉండే నాయకుల్ని ఇస్తాను, చదువుకున్న నాయకుల్ని ఇస్తాను, వాళ్ళందరూ కూడా నిరాడంబరంగా ఉండేలాగా ప్రజలందరికీ కూడా సేవ చేసేలాగా చూస్తానని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆయన 1983లో ఎన్నికల కోసం వెళ్ళినప్పుడు ఎటువంటి నాయకులకు అవకాశం కల్పించారో మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒక అశోక్ గజపతిరాజు గారు కానివ్వండి, ఒక స్వర్గీయ ఎర్రవనాయుడు గారు కానివ్వండి, కళా వెంకట్రావు గారు కానివ్వండి, స్వతంత్ర సమర యోధుల నుంచి వచ్చిన గౌతు లచ్చన్న గారి కుమారులు గౌతు శివాజీ గారు కానివ్వండి, ఈ రకంగా చెప్పుకుంటే పోతే ఎన్నో పేర్లు ఆ రకంగా ఉన్నాయి. అదే రకంగా ప్రతిభా భారతి గారు చదువుకున్న మహిళగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకురాలుగా తయారు చేయడమే కాకుండా ఆవిడకి కేబినెట్ లో కూడా మంచి ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అన్నగారికి ఇవాళ గౌరవించాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అందరి సమస్యలు తగ్గడానికి ప్రయత్నించేవారు, అందరి సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. ప్రకటనలకే పరిమితమయ్యే మనిషి కారు. మనం ఈరోజు చూస్తా ఉన్నాం, ఏమంటారు, స్పందన కార్యక్రమం. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తారు, అరగంటలో స్పందిస్తారని. ఎన్ని అరగంటలో అవి స్పందన లేకుండా ఉన్న కార్యక్రమాలు ఎన్నెన్నో అని మనము లెక్క పెట్టలేము. అన్న నందమూరి తారక రామారావు గారు అందరినీ బోధించేవారు, అందరూ అందుబాటులో ఉండి వారి సమస్యల్ని అవగాహన చేసి ఆ సమస్యలు తగ్గే విధంగా కలిసికట్టుగా కృషి చేయండి, అందరినీ ముందుకు తీసుకెళ్ళండి అని ఆయన అందరినీ బోధించేవారు. అయితే మన ప్రకటనలు గమ్మత్తుగా ఉన్నాయి. మన ఎమ్మెల్యే అయితే ఇంకో స్థాయికి వెళ్ళిపోయారు. జొన్నవలస గ్రామంలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, అందరూ అందుబాటులో ఉన్నాను అని ఒకరిని అనిపించాడు. మీరు ఇంటికి పిలిస్తే భోజనానికి రాలేదా నేను
మీరింటికి పిలిస్తే పెళ్లి పేరంటాలకి రాలేదా అని. పెళ్లి పేరంటాలు భోజనాలకి పిలిస్తేనే అందుబాటు అనుకుంటే పాపం సమస్యలున్న ప్రజలు ఎక్కడ వెళ్ళగలుగుతారని. గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది. ఆయన అడుగుజాడల్లో యువత నడవాలని కోరారు. ఎన్టీఆర్ గారి 101వ జన్మదిన వేడుకలు గజపతినగరం పార్టీ హౌస్లో జరుపుకోవడం జరిగింది. గజపతినగరం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైనది. ఈరోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం, పార్టీ తాలూకు ఐక్యత చూపిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలుగువాడి ఔన్నత్యం, తెలుగువాడు గొప్పతనం చాటి చెప్పిన మనిషి. దేశంలోని తెలుగువాడు అనేవాడు ఉన్నాడంటే ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు ఉన్నారనే ఉనికిని యావత్ దేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అంటే చాలా సంతోషకరమైన విషయాన్ని భావిస్తూ నగరంలోని వాడవాడల డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గం వైసీపీ నాయకుల నేతృత్వంలో కోలగట్ల స్వగృహంలో భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కోలగట్ల కృష్ణారావు, తమ్మనశెట్టి, శ్రావణితో పాటు వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కేకును కట్ చేసి కోలగట్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వైసీపీ నగర అధ్యక్షులు ఆశప వేణు మీడియాతో మాట్లాడుతూ ప్రజల అభిమానాన్ని చూరుకొని అందరి ఆత్మబంధువుగా నిలిచిన కోలగట్ల వీరభద్రస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం ఆనందంగా ఉందన్నారు. నిన్నటి రోజున సుతాస ఫంక్షన్ హాల్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏ హాస్పిటల్లో చూసుకున్నా, ఏ బ్లడ్ క్యాంపులు చూసుకున్నా రక్త నిల్లులు బాగా తగ్గున్నాయని 4 రోజుల క్రితం ఎమ్మెల్యే గారికి వస్తే ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా సుమారు 300 చిలుకు నిన్న అన్ని బ్లడ్ బ్యాంకులకి ఇవ్వడం జరిగింది. మరి ఎవరైనా సరే పేదవాళ్ళు కానీ గర్భిణీలు కానీ ఆపరేషన్ అయితే ఖచ్చితంగా బ్లడ్ అవసరము. ఇలాంటి వేసవికాలంలో ఇవ్వడం నిజంగా ఆయన పుట్టినరోజు మే 28న పడడం నిజంగా చెప్పాలంటే ఈ డోనర్స్ తాలూకా దీనివల్ల ఎండాకాలం కూడా చూడకుండా ప్రతి మే 28న కూడా ఆ కార్యక్రమాన్ని చక్కగా యువజన విద్యార్థి ఆధ్వర్యంలో నేను చేయడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే ఇక్కడ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్, అలాగే పెద్ద హాస్పిటల్లో కార్యక్రమం, వాస్ హాస్పిటల్లో కార్యక్రమం, గ్రామ సమాజంలో కార్యక్రమం, వృద్ధురాశ్రమంలో కార్యక్రమం, అలాగే మండలంలో కూడా ఇప్పుడు జంక్షన్గా చెప్పారు. అదే కాకుండా గ్రామాల్లో వార్డులో ఎక్కడ చూసినా సరే కోలగట్ల పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి కోలగట్ల వీరభద్రస్వామి గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ₹1 లంచం తీసుకోకుండా, అవినీతి లేకుండా నిరంతరం ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడే వ్యక్తి ఎవరంటే కోలగట్ల వీరభద్రస్వామి మా అని అని గర్వంగా చెప్పుకుంటాం. అలాంటి వ్యక్తి రానున్న రోజుల్లో ఇంకా అతనికి ఆ భగవంతుడు ఆయురారోగ్య సుఖ సంతోషాలు ఇచ్చి ఈ నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి కూడా ఉపయోగపడే వ్యక్తి కాబట్టి మరింత ఉన్నతమైన పదవులు కూడా రావాలని, ఆయురారోగ్య సుఖ సంతోషాలు ఉండాలని, వాళ్ళ కుటుంబం కూడా ఆయురారోగ్య సుఖ సంతోషాలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని పార్వతీపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంల లెక్కింపుకు అరగంట ముందు ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. లెక్కింపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వివరించారు. ఉద్యాన కళాశాలలో జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాల ఈవీఎంలు, ఓట్ల లెక్కింపుతో సహా అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన మొత్తం పోస్టల్ బ్యాలెట్లు, 4 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంటు ఈవీఎంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈవీఎంలో ఓట్ల లెక్కింపు 8 కౌంటింగ్ హాల్స్, పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు 1 కౌంటింగ్ హాల్ వెరసి 9 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు.
ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 14 టేబుళ్లు, పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 20 టేబుళ్లు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఆ లోపల ఓన్లీ క్యాండిడేట్స్ వెహికల్స్, ఏజెంట్స్ వెహికల్స్ విల్ బి అలౌడ్. దాని తప్ప ఎవరున్నా అక్కడ తిప్పడం జరుగుతుంది లేదా వెహికల్ అక్కడ ఆడటం జరుగుతుంది. బికాస్ లోపల క్రౌడ్ కాంగ్రిగేషన్ పాసిబుల్ లేదు, ప్లస్ ఏజెంట్స్ కోసం. సో ఆ ఎంట్రీ నుంచి ఓన్లీ ఏజెంట్స్ విల్ గో. సో అప్పుడు మీరందరూ ఒక ఐడెంటిటీ కార్డ్ తీసుకురావాలి, అట్లీస్ట్ మీ ఆధార్ కార్డ్ కానీ ఒక లైసెన్స్ కానీ, ప్లస్ కలెక్టర్ గారు మీకు ఇచ్చే ప్రొసీడింగ్స్ ఏముంటుందో అది ఒకటి. ఒకసారి ఏజెంట్స్ అందరికీ మాట చెప్పి పంపిస్తే ఇట్ విల్ ఈజియర్ ఆన్ దట్ డే. లేదంటే ఒకే రోజు ఇస్తారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ ఒక 500 to 600 ఏజెంట్స్ ఆ రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 500 to 600 అందరూ ఒకే టైం వస్తారు. 7 to 7 కొంచెం దూరం నుంచి ఇప్పుడు రావాలి. ఇన్ఫాక్ట్ ఈ 4 కాన్స్టిట్యుయెన్సీ పల్లె దగ్గర ఉన్నాయి. మీరు అటు అరకు, పాడేరు, అట్లీస్ట్ ఒక ఐడెంటిటీ కార్డ్ సో దట్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాళ్ళది. ప్లస్ ప్రొసీడింగ్స్, నేను ఇచ్చే ప్రొసీడింగ్స్. డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామికి ప్రజల ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండాలని డిప్యూటీ మేయర్ శ్రావణి కోరారు. కోలగట్ల జన్మదిన వేడుకల సందర్భంగా దాసన్పేట రింగ్ రోడ్ రైతు బజార్ అల్లూరి విగ్రహం వద్ద ఈ రోజు చలివేంద్రాన్ని ప్రారంభించారు. వైసీపీ నాయకులు బొంతపల్లి గోపి, బోడసింగి ఈశ్వరరావుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ వీరభద్రస్వామి విజయనగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి నేటికి 10 ఏళ్లుగా మా దాసన్నపేటలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆధ్వర్యంలో ఇక్కడ రింగ్ రోడ్ సెంటర్లో మరి ఎప్పుడు కూడా మేము మజ్జిగ పంపిణీ చేసి కేక్ కటింగ్ చేసే కార్యక్రమాన్ని పెడతాను. తదుపరిలో మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న మా యువనేత, మా మహిళా నేత స్వామన్య అమ్మాయి అయిన శ్రావణమ్మ గారు ఇవాళ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఎప్పుడు కూడా మాకు స్వామిని ఒకటే చెప్తారు, సమాజానికి సేవ చేయండి, సామాజిక కార్యక్రమంలో పాలు పంచుకోండి అనే విధంగా మమ్మల్ని ముందు నడిపిస్తున్న విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మేము చేయడం జరుగుతుంది. అలాగే ముందు కూడా అనేక కార్యక్రమాలు ఆయన ఏ రకంగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు ఉంటాయో అలాంటి కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటామని మా అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా ఆయన తీర్చిదిద్ది ప్రతి ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే ప్రజల వెంట ఉండాలని కోరుకున్న తత్వం మన కోలగట్ల వీరభద్ర స్వామి గారిది. అలాంటి మన అన్నకి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఎల్లవేళ్ళ ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ మీడియా మరి నేడు హంగులు ఆర్భాటాలకి అతీతంగా ప్రజాసేవే ప్రధానంగా ఆయన దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది ఆయన బాటలో నడుస్తున్న ఎంతోమంది నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ఆలోచనతో ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని మంచినీరు అనేది ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఇక్కడ దాసన్పేట రైతు బజార్ దగ్గర అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం బోర్సింగ్ ఈశ్వరరావు గారు అండ్ అదేవిధంగా పొంతపల్లి మాల్తి గారి యొక్క ఆధ్వర్యంలో, పొంతపల్లి గోపి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ చేయడము. అదే కాకుండా కేవలం ఈ మజ్జిగ పంపిణీ కాకుండా ప్రతి చోట కూడా ప్రతి డివిజన్లో కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈత సరదా ప్రాణాలను తీసింది. ఈత కోసం వెళ్లి మృత్యువాత పడ్డ 3 యువకులు విషాదగాథ ఇది. విజయనగరం జిల్లా జామి మండలం జాగారం వద్ద చెక్ డ్యాంలో 3 యువకులు గల్లంతయ్యారు. ఈత కొట్టడం కోసం 6 యువకులు విజయనగరం జిల్లా కేంద్రం నుండి వచ్చారు. మొదట ఒకరు మునిగిపోవడంతో రక్షించడానికి ఒకరు, తర్వాత మరొకరు నీటిలోకి దిగారు. ఈ విధంగా 3 గల్లంతు కాగా మిగతా వారు ఒడ్డుకు చేరుకొని స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. గల్లంతైన 3 యువకులు మృతి చెందడం ఈ సంఘటన విషాదాంతంగా మారింది. మృతులు అశోక్, షాకిద్, రజిక్లుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి డ్యాం దిగువ భాగంలో అక్రమ ఇసుక తవ్వకాలే అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
సంవత్సరం ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం మే 29వ తేదీన జరుపుకుంటాం. వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ దీన్ని నిర్వహిస్తుంది. వ్యాధి యొక్క నివారణ, ప్రాబల్యం, రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు చికిత్స కోసం సాధారణ ప్రజల్లో అవగాహనను పెంచడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రేపు ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవాన్ని వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది. వ్యాధి యొక్క నివారణ, ప్రాబల్యం, రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు చికిత్స గురించి సాధారణ ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవటం ప్రతి ఒక్కరికి అత్యవసరం. ఎప్పుడైనా సరే ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు నచ్చిన ఆహారాన్ని పరిశుభ్రమైన పద్ధతుల్లో ఆరోగ్యకరంగా ఇంట్లో వండుకోండి. ప్యాకెట్లలో వచ్చే ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం జీర్ణ వ్యవస్థకు బద్ధ శత్రువులని గ్రహించాలి. అలాంటి ఆహారం మీ జీర్ణ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మీ భోజనంలో జీర్ణక్రియకు సహాయపడే మంచి బ్యాక్టీరియా ఉండే పెరుగు, మజ్జిగ వంటి ఉండే విధంగా చూసుకోవాలి. ప్రపంచ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2004లో ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 60,000 మంది సభ్యులు ఉన్నారు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే వివిధ అనారోగ్యాలతో పాటు అది కొలరెక్టల్ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. జీర్ణ వ్యవస్థ అంటే ఆహారాన్ని జీర్ణం చేసే శరీర భాగం. ఇక్కడ జీర్ణమైన ఆహారంలోని పోషకాలు రక్తంలోకి చేరుతాయి. అక్కడి నుండి కాలేయానికి చేరుతాయి. కాలేయం ఈ పోషకాలను వివిధ అవయవాలకు, శరీర భాగాలకు చేరవేస్తుంది. తద్వారా శక్తి లభిస్తుంది. ఏ పనైనా సక్రమంగా చేసుకోగలుగుతాం. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన జీర్ణ వ్యవస్థలో పోషకాలు లేని ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆహారాలతో నింపివేస్తే జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఆహారం జీర్ణం కాదు, తద్వారా శక్తి లభించదు. వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారి ఏవేవో అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉంటే అది తేలిగ్గా జీర్ణమవుతుంది. కాబట్టి మీ కడుపును ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. తాజా పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. వాటిల్లో ఫైబర్ సహా ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అప్పుడే మీ పేగు ఆరోగ్యంగా బాగుంటుంది. రేగు పళ్ళలో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువ. వీటిలో విటమిన్ సి, కే, పొటాషియం అధికం. వీటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి దూరమవుతాయి. ఒత్తిడిగా ఉన్నప్పుడు 4 పళ్ళు తింటే ఫలితం ఉంటుంది. రేగులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. మనిషికి అవసరమయ్యే 24 రకాల అమైనో ఆమ్లాలలో 18 రేగు పళ్ళలో లభిస్తాయట. వీటిల్లోని సుగుణాలు చర్మానికి మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి వచ్చి పేదలకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. సంతపేట రామాలయం వద్ద 300 మంది పేదలకు వైసీపీ నాయకులు ఆడారి బుజ్జి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బండారు ఆనందరావు మాట్లాడుతూ కోలగట్ల వీరభద్ర స్వామి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అల్లు చాణక్య, ఆలయ కమిటీ సభ్యులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ గారైన కోలగట్ల వీరభద్ర స్వామి గారు అతని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సంతపేట రామకోవల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా చేసాము. అంతా దిగ్విజయంగా జరిగింది. ఈ స్వామన్య ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని విజయనగరం మొత్తాన్ని ఉన్నత పదవులపైకి వెళ్ళి విజయనగరాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పాలనలోనే అంతా అభివృద్ధి జరిగింది. ఈసారి కూడా స్వామన్య వస్తారు, కంపల్సరిగా స్వామన్య వస్తారు, వచ్చి ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాం. ఈ కోలగట్ల వీరభద్ర స్వామి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు
శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. ప్రజల్ని సొంత బిడ్డల్లాగా, అదేవిధంగా విజయనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటల్లో నడిపించిన వ్యక్తి పెద్దల కోలగట్ల వీరభద్రం గారు. మరి ఆయన జన్మదిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న అందరూ రాజకీయ నాయకులందరూ కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వృద్ధాశ్రమంలో మరి పళ్ళు, రొట్టెలు పంపిణీ కార్యక్రమం అవనండి, లేకపోతే పేద ప్రజలకి వస్త్రదాన కార్యక్రమాలు అవనండి, అదేవిధంగా ఇంటి వద్ద కూడా భారీ కేక్ కటింగ్ కూడా ఈరోజు ఏర్పాటు చేసి ఆయన వేడుకగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి సాధారణంగా రాజకీయ నాయకుడు అనుకుంటే ప్రతి ఇంట్లో ఒక అన్నగానో ఒక బిడ్డగానో ఆయన విజయనగరం నియోజకవర్గాల్లో అందరి దగ్గర అభిమానం సంపాదించుకోవడం చాలా గొప్ప విషయం అని తెలియజేసుకుంటూ, మరి మేము ఎవరెవరున్నా రాజకీయంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడూ కూడా సేవా తత్పరతని మాకు ముందుగా అలవాటు చేశారు. ఎప్పుడూ కూడా ప్రజలందరికీ కూడా సేవా తత్పరతలతోనే మనం అందరూ కూడా నడుచుకోవాలి, ప్రజలకి ఒక మంచి సేవలు అందించాలనే ఒక ఆలోచనతోనే మరి అందులో భాగంగా ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఆయన నిండు నూరేరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఉన్నత పదవులతో, ఇంకా కుటుంబంతో చాలా సంతోషంగా ఉండాలని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. సముద్ర మట్టానికి 29,028 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నేపాల్లో గల ఈ పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని కూడా అంటారు. రేపు ఎవరెస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1830-43 మధ్య భారత సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ ఈ పర్వతాన్ని గుర్తించారు. ఆ మహానీయుని స్మారకార్థం ఈ పర్వతానికి ఎవరెస్ట్ అని నామకరణం చేశారు. 1953 మే 29వ తేదీన న్యూజిలాండ్ దేశానికి చెందిన సర్ ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్ దేశానికి చెందిన టెన్సింగ్ నార్వే షెర్పా ద్వయం తొలిసారి అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి క్రీడా ప్రపంచ చరిత్రలో రికార్డు సృష్టించారు. 2008లో ప్రఖ్యాత పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ తుదిశ్వాస విడిచిన వేళ ఈ చారిత్రాత్మక ఘటనకు గుర్తుగా 2008 మే 29వ తేదీ నుంచి నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ ఎవరెస్ట్ దినం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అంతర్జాతీయ ఎవరెస్ట్ దినం వేదికగా పర్వతారోహకులు, ఔత్సాహిక పర్యాటక సంస్థలు పర్వతారోహణ క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ సదస్సులు, కార్యశాలలు, ప్రదర్శనలు, ఆసక్తికర పోటీలు నిర్వహిస్తారు. 1965 మే 20వ తేదీన లెఫ్టినెంట్ కల్నల్ అవతార్ ఎస్ చీమా ఎవరెస్ట్ ఎక్కిన మొదటి భారతీయుడిగా రికార్డులలో నిలిచారు. 1965 మే 22వ తేదీన భారతదేశానికి చెందిన సోనన్ సోదరులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 1984 మే 23వ తేదీన కుమారి బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మొట్టమొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. 1993 మే 10వ తేదీన సంతోష్ యాదవ్ 2 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా చరిత్ర సృష్టించారు. 2017 మే 12వ తేదీ నుంచి 21వ తేదీలోపు వరుసగా 2 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అన్షు జాన్సేన్ చరిత్రలో నిలిచారు. 2013 మే 19వ తేదీన తాషి ఎన్ మాలిక్ అనే కవలలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆ ఘనత సాధించిన తొలి కవలలుగా రికార్డు సృష్టించారు. 2013 మే 21వ తేదీన అరుణిమ సింహ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి హ్యాండిక్యాప్డ్ మహిళగా రికార్డు సృష్టించారు. 2014 మే 25వ తేదీన మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని 13 సంవత్సరాల 11 నెలల వయసులో అధిరోహించి అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. 2018 మే 16వ తేదీన అజిత్ బజాజ్ దియా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి తండ్రి కూతుర్లుగా రికార్డు సృష్టించారు. 2018 మే 20వ తేదీన 7 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఘనత లవరాజ్ సింగ్ సాధించారు. 2018లో 58 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అత్యంత పెద్ద వయసు కలిగిన వ్యక్తిగా సంగీత సింధి బహి అనే మహిళ చరిత్ర సృష్టించారు. 2019 మే 3వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రవీంద్ర కుమార్ మొట్టమొదటి ఆ ఘనత సాధించిన ఐఏఎస్ అధికారిగా చరిత్రలో నిలిచారు. భారత వైమానిక దళాధికారి వింగ్ కమాండర్ విక్రాంత్ ఉనియాల్ 2022 మే 21వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 2022 జూన్ నెలలో పంజాబ్ రాష్ట్రం రోపర్ ప్రాంతానికి చెందిన సాన్వి సూద్ అనే 7 ఏళ్ల బాలిక కేవలం 9 రోజులలోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు చేరుకుంది. మహాలీలోని యాదవేంద్ర స్కూలులో సాన్వి 2వ తరగతి చదువుతోంది.
2023 మే నెలలో హైదరాబాద్కు చెందిన 50 ఏళ్ల కర్రా విజయలక్ష్మి ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. 2024 మే 16వ తేదీన నేవీ కమాండర్ కార్తికేయన్ కుమార్తె 16 ఏళ్ల కావ్య ఎవరెస్ట్ అధిరోహించారు. నేపాల్కు చెందిన పూర్ణిమ శ్రేష్ఠ అనే జర్నలిస్టు 2024 మే నెలలో 12, 19, 25వ తేదీలలో 3 సార్లు ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృష్టించారు. 29వ సారి ఎవరెస్ట్ అధిరోహించి నేపాల్కు చెందిన 54 ఏళ్ల షర్పా కమీర్ రీటా చరిత్రలో నిలిచారు. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో సంతపేట రామాలయం వద్ద చలివేంద్రాన్ని గత 34 రోజులుగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ రామారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. 60 రోజుల పాటు ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో 60 డేస్ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. మే 10th స్టార్ట్ చేసాము. ఒక 60 డేస్, ఇవాళ 34వ రోజు, మధ్యన 4 రోజులు గ్యాప్ వచ్చింది వర్షం వల్ల. సో ఇది ఆర్ఓ వాటర్తో చేస్తున్నాం. సో చల్లనీరు, తర్వాత సమ్మర్కి అనుకూలంగా ఒక 3 డ్రమ్స్ వరకు చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ 45 minutes to 1 hourలో అయిపోతుంది కంప్లీట్ డైలీ. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రోగ్రామ్ చేసాం. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ చేద్దాం అనేసి. ఇంకా రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఈ వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది మేము చేపట్టడం జరుగుతుంది. సుమారుగా ఈ వేసవి కాలంలో 60 రోజుల పాటు రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో 60 రోజుల పాటు ప్రజలందరికీ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి మాకు ఈ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఈ రామ మందిరం వాళ్ళు కూడా సహకరిస్తూ మా కార్యక్రమం చేయడానికి ఎంతో తోడ్పడుతున్నారు. దీనికి సుమారుగా ప్రతి సంవత్సరం 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇది 60 రోజులు నిర్విఘ్నంగా కొనసాగించడానికి మా సభ్యులందరూ కూడా చాలా సహాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం వలన రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్కి ఎంతో పేరు వస్తుంది. ఎందుకంటే చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ప్రత్యేకించి ఈ వేసవి కాలంలో ఈ టైంలో ప్రత్యేకించి ఈ మజ్జిగ సదుపాయం కానీ చేస్తే ఇక్కడ మెయిన్ రోడ్లో తిరిగే చాలామంది జనం అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకుంటూ అందరూ కూడా మాకు అభినందనలు తెలియజేయడంతో ఈ కార్యక్రమం ఎప్పట్లాగే ఇంకా 10 కాలాలు మేము కొనసాగించాలని మా క్లబ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. కౌంటింగ్ కేంద్రాల చుట్టుప్రక్కల కూడా 144 సెక్షన్ ఉంటుందన్న జిల్లా ఎస్పీ దీపిక. తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన మహనీయుడు ఎన్టీఆర్. సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారన్న అశోక గజపతిరాజు. విషాదాంతంగా ముగిసిన ఈత సరదా, ఈత కోసం వెళ్లి మృత్యువాత పడ్డ యువకులు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.